నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. మంగళగిరి పార్టీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అయితే ఈ కేసులో సిఐడి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరి అరెస్టులు ఎప్పుడుండే అవకాశం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, తాజాగా ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. గతంలో మనం విన్నాం తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఇలా చాలామందిపై కూడా కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఈ కేసును ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన ఏమన్నా మరి ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంటుందంటారా? అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడి చిన్న దాడి ఏం కాదమ్మా. అంటే ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం మీద సాయుధులైన దుండగుల్ని తీసుకుని ఒక స్కెచ్ ప్రకారం వెళ్ళి దాడి చేసి విధ్వంసం సృష్టించడమే కాకుండా అక్కడున్న కార్యకర్తలను కూడా గాయపరచడం, అంటే హత్యా ప్రయత్నం, చాలా తీవ్రమైన దాడి జరిగింది, తీవ్రమైన గాయాలు కూడా జరిగినాయి. అందులో కొంతమంది పోలీసులు కూడా మఫ్టీలో ఉండి పార్టిసిపేట్ చేశారని విజువల్స్ కూడా దొరికినాయి, ఆధారాలు, వీడియో ఆధారాలు. ఎందుకంటే అది మొత్తం వీడియో కూడా తీశారు. లోకల్గా ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించి, ఇప్పుడు మీరు చెప్పారు తలసిల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి, తర్వాత దేవినేని అవినాష్, ఇలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పై వాళ్ళ ఆదేశాల ప్రకారం ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా వీళ్ళు పదే పదే ఫోన్లో మాట్లాడిన సందర్భం ఉంది. ఆయనేమో నేను బద్వేల్లో ఉన్నానని చెప్తున్నాడు. బద్వేల్లో ఉన్న మాట వాస్తవమే, కానీ ముందే స్కెచ్ ఇచ్చి వీళ్ళకి దాన్ని మానిటర్ చేయటంలో, మనుషులను మొబలైజ్ చేయటంలో, ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరిగిన దాడే తప్ప అది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదు. ఇంకా పైగా ఆ దాడిని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళకి బీపీ పెరిగిందేమో అన్నట్టుగా మాట్లాడాడు. అంటే కానీ దాడి చేయటం తప్పని కానీ దాడి జరగలేదని కానీ చెప్పలా. దాడి జరిగిన మాట వాస్తవమే, మా వాళ్ళకి బీపీ పెరిగింది, నన్ను ఏదో అన్నారని అని. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇలాంటి సందేశం ఒక రకంగా ఇంకా కూడా కొన్ని చేయమని పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుంది. అలాంటి వ్యక్తులు ఇతర పార్టీ మీద దాడి జరిగినప్పుడు రేపు మన పార్టీ కార్యాలయాల మీద కూడా జరిగే సందర్భం వస్తుంది. అదే అన్నాడు చెప్పి కూడా ఆయన మాట్లాడారు. కానీ అసలు పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సాంప్రదాయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే తప్పు. అది రేపు వాళ్ళకు కూడా జరుగుతుంది అని అంటున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శలు చేసినప్పుడు దాడి చేయటమే సమాధానం అయితే మరి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా బీపీ పెరుగుతుంది కదా. అదే అంటున్నా. అప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరోక్షమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రోత్సహించారు. అందువల్ల తర్వాత గన్నవరం ఆఫీస్ మీద కూడా అదే సందర్భంలో దాడి జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజున ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. ఇంకా పైగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. చేసిన నేరం ఒకళ్ళు, ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదేమో కేసులు. ఇది వంశీ కేసు కూడా అలాంటిదే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని ఏ వ్యక్తి అయితే ఫిర్యాదు చేశాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనితోనే బలవంతంగా, అంటే అతన్ని చిత్రహింసలకు గురి చేసి ఉపసంహరించుకోవటం, ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగినటువంటి చర్యలే. అంతేగాని ఏదో యాదృచ్ఛికంగా జరిగినవి అయితే కాదు. యాదృచ్ఛికంగా జరిగితే ఆ స్థాయిలో జరగవు. ఊరికే గేట్ దోసి గేట్ దగ్గర ఉండాడి మీద ఏదో ఒక దెబ్బ, రెండు దెబ్బలు కొట్టి వెళ్ళిపోతారు తప్ప కార్యాలయంలోకి వెళ్ళి ఎట్లట్లా కంప్యూటర్లు పగలగొట్టేయాలి, అద్దాలు పగలగొట్టేయాలి, మొత్తం విధ్వంసం సృష్టించాలి, ఆ ఆయుధాలన్నీ కూడా ముందే వీళ్ళు పట్టుకుని వెళ్ళారు. తర్వాత ఇప్పుడు దేవినేని అవినాష్ బయట ఉండి కూడా ఇవన్నిటిని ప్రోత్సహించాడని కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇతరులు ఎవరు వచ్చి అడ్డుకోకుండా, ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చి అడ్డుకుంటారేమో, వీళ్ళ మీద మళ్ళీ ప్రతి దాడి జరుగుతుందని కాపలా కాశారు, ఇతరులను రానివ్వకుండా. అంటే దాడిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి పోలీసులు తమ వంతు సహకారం అందించారు. కొంతమందిని మఫ్టీలో కూడా దాడి చేసే వాళ్ళతో కలిపి పంపారు. అలాంటి అంశం మీద ఇవాళ ఇతను రామకృష్ణారెడ్డిని, మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యేని 127 ముద్దాయిగా చేర్చారు. అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. 1921 అక్టోబర్ 19వ తారీఖున జరిగింది దాడి. అప్పటి నుంచి కూడా వీళ్ళు అప్పుడు ఫిర్యాదు చేసినా కూడా పక్కన పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు కదా, మా కార్యకర్తలే బీపీ పెరిగి చేసి ఉంటారేమో అన్నప్పుడు
అంటే ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇది ఒక దొమ్మి కేసుగా క్రియేట్ చేసేందుకు కూడా ట్రై చేశారు. అండ్ అప్పట్లో కేసులు పెడితే కూడా తీసుకుని దొమ్మి కేసే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇది రీఓపెన్ చేయడం కావచ్చు, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఎప్పుడో జరిగిన వాడికి ఇప్పుడు ఎలా కేసులు పెడతారు, ఇప్పుడు ఎలా అరెస్టులు చేస్తారు అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన నేరం ఎప్పుడు చేసినా శిక్ష అయితే ఉంటుంది. అంతేగాని ఒకసారి నేరం చేసిన తర్వాత 10 రోజుల తర్వాత నేను హత్య చేయలేదు, 10 రోజుల క్రితం చేశానంటే 10 రోజుల క్రితం కాదు, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం చేసిన నేరాలు కూడా అనేక సందర్భాల్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఆ కేసుల్లో ఏదో ఒక ఆధారం, చిన్న ఆధారం దొరికితే దాని మీద కేసుని టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేసి శిక్షలు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి నేరం చేశాము, మా ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత నేరాలను తీయకూడదంటే అసలు పోలీసులు ఉందెందుకు? అలాంటి నేరస్తులను శిక్షించడానికే కదా. ఆ రోజున వదిలిపెట్టినా ఇవాళ పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆ రోజున పోలీసుల్ని వీళ్ళు బెదిరించారు, గుడ్డలోడ తీసుకొడతామని కూడా. ఇప్పుడు బెదిరిస్తున్న కారణం ఏంటంటే ఆ కేసుల మీద ఇప్పటికైనా కూడా మీరు చర్యలు తీసుకోవద్దని వాళ్ళ ఉద్దేశం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకూడదు, మా టైంలో మేము చేయనివ్వలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తారు మీరు, అప్పుడు మేము ఆపేశాం కదా అన్న దృక్పథంతోనే వ్యవహరిస్తున్నారు. అది ప్రతిపక్ష నాయకుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న క్వాడ్జీలో ముద్దాయిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీసులను గుడ్డలోడ తీసుకొడతామని. ప్రతి వాళ్ళకి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. అంటే వాళ్ళు చేసిన నేరాలని పట్టించుకోకుండా ఉండాలి. ఒకవేళ కనుక మీరు పట్టించుకుంటే మేము ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, ఏ సప్త సముద్రాల అవతలున్నా, రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా, లేకపోతే జీవితం సాలించి పైకి వెళ్ళిపోయినా తీసుకొస్తామని. అవన్నీ ఎందుకు? పోలీసుల మీద వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయమని అడగాలి ఆయన. గతంలో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ నేరం చేసినా. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్లో నేరాలు చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఏమన్నా మినహాయింపు ఇస్తుందా? వాళ్ళ తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ని అరెస్ట్ చేసి చర్య తీసుకున్నారు కదా. అలాంటప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు ఏం అడగాలి? మా వంశీ మీద కూడా మీరు మళ్ళీ ఆ కేసు కూడా కట్టండి అని అడగాలి. ఎందుకంటే మీరు మీ పార్టీ కార్యకర్త అభిమాని మీదే పెట్టినప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే అయితే అయ్యాడు, సమన్యాయం అయితే చేయాలి అని అడగాలి. దాని మూలన వాళ్ళ విశ్వసనీయత విలువ పెరుగుతుంది. అంతేగాని మా టైంలో మేము కేసులు మేము కట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా కట్టకూడదు, మేము పోలీసులు కనుక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే బట్టలు కూడా తీసుకొడతామంటే పోలీసులకి వాళ్ళకి ఇచ్చిన అధికారాలు ఎందుకు, వాళ్ళ నియామకాలు ఎందుకు జరిగినాయి? పేద ప్రజలకు రక్షణ ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక 500 మంది 600 మందిని బయట సెక్యూరిటీని పెట్టుకోగలడు. ఒక పేదవాళ్ళు పెట్టుకోగలుగుతారా? వాళ్ళకి కావాల్సిన పోలీసే. ఎవరన్నా కష్టం వచ్చినా, ఎవరైనా దౌర్జన్యం చేసినా ఫస్ట్ ఒక పేదవాడు వెళ్ళేది పోలీస్ స్టేషన్ గడప తొక్కుతాడు. అయ్యా ఫలానాళ్ళు వచ్చి నన్ను కొట్టారు, మీరు రండి నన్ను కాపాడండి అని. పోలీసుల్ని మీ డ్యూటీ మీరు చేయొద్దు, మేము ఇట్టాగే జరుగుతూ ఉంటాయి నేరాలు ఘోరాలు అనే దృక్పథంతో మాట్లాడటం. అంటే ఇవాళ విడుదల రజనీ లాంటి ఆమె కూడా ఏం మాట్లాడుతుంది? కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కక్ష సాధింపని చెబుతుంది. అంత భారీ ఎత్తున క్వాడ్జీ దోసుకుపోతే అక్రమంగా అది కేసు కట్టడం తప్పంటే ఇప్పుడు ఆయన కూడా మాట్లాడాడు, పోలీసుల్ని గుడ్డలోడ తీసుకొడతానని. మరి పోలీసులు వెళ్ళారు బెంగళూరు, మరి ఆయన ఏం గుడ్డలోడ తీసి కొట్టలేదు. ఇంకా పైగా ఆయనే గుడ్డలు లేకుండా దొరికితే పోలీసులు గుడ్డలు కట్టించారని చెబుతున్నారు. మరి ఆయనకి ఇప్పుడు మామూలుగా తీసుకురావచ్చు, ఎవడు ఏ గుడ్డలు కట్టుకుంటే. ఒక్కోసారి వీళ్ళు గతంలో తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని లేకపోతే సానుభూతి పరుల్ని లుంగీ బన్నీ మీద ఉన్నా కూడా తీసుకెళ్ళిపోయారు. కానీ అతను అండర్వేర్ మీదో మరి అది కూడా లేదు సందర్భంలో మరి పోలీసులు బెంగళూరులో బట్టలు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. కట్టుకునే తర్వాతే ఆయన ప్రెస్ ముందుకు తీసుకొచ్చారు. ఆ మర్యాద అయితే కాపాడారు కదా. ఇప్పుడు పోలీసులను కనుక మీరు బట్టలు ఓడదీస్తామంటే వీళ్ళ బట్టలు ఓడదీయలేరా? వీళ్ళకి ఏమన్నా అంటే పర్మనెంట్గా ఏమన్నా కవచాలు ఉన్నాయా వీళ్ళకి? వాళ్ళకుండే బట్టలే వీళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి బాధ్యత తక్కువ మాటలు మాట్లాడటం ఎవరు మాట్లాడినా తప్పే. అందులో విడుదల రజనీ గారు లాంటి వ్యక్తి, ఆమె కూడా నియోజకవర్గంలో వసూళ్లకు పాల్పడింది కదా. క్వారీ వాళ్ళ దగ్గర 2 కోట్లు తీసుకుంది. ఇప్పుడు ఇలాంటి కేసులు తన మీద ఉన్నాయి. తన మీద కూడా వస్తాయి. మొన్న వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తే కారులో పెట్టు తిప్పుతుంది. కానీ ఒక నేరస్తుడిని కారులో, ఒక మాజీ ఎమ్మెల్యే కారులో ఉంటే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదా? ఈవెన్ కలెక్టర్ గారు బంగ్లాలో ఉన్నా కూడా వెళ్ళి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. కలెక్టర్ అయితే అవ్వచ్చు కాక తీరాన్ని హార్బర్ చేసినప్పుడు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. అట్లాగే మొన్న ఆమె చేసిన పని కారు చుట్టూ పరిగెత్తుతుంది, పోలీసుల్ని కారు టచ్ చేయొద్దు, కారు చేయి తీయమంటుంది. పోలీసులు కనుక కారు మీద చెయ్యేసి మాట్లాడుతుంటే ఆమె మీద వేసినంత ఫీల్ అయింది ఆమె, చేయి తీసి మాట్లాడని.
వాళ్ళు ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడితే కారు మీద ఇట్లా చేశారు, అది కూడా తప్పంట. ఆ కారు మీద చేయటం, అందులో నేరస్తుడు ఉంటే అది తప్పు లేదు, ఆయన ముట్టుకోవద్దు, అరెస్ట్ చేయొద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా అని పేర్లు చెప్పి మరీ బెదిరించింది. అట్లా అదొక అలవాటు కిందకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అలసి ఎలా ఉందంటే, మీరందరూ పోలీసుల మీదకి ఎగబడంటే కేసులు పెట్టనివ్వద్దు, అప్పుడు ఎలా అయితే మనం కాపాడుకున్నామో ఈ గవర్నమెంట్లో కూడా నోరు పెట్టుకుని పడదాం మనం అన్న దృక్పథం కనపడతాం. థ్యాంక్ యూ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.